మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా దేశానికి సేవలందించారు. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని ప్రపంచ దేశాల సరసన నిలిపారు. 1932 సెప్టెంబర్ 26న ప్రస్తుత పాకిస్తాన్లోని గాహ్ ప్రాంతంలో జన్మించారు. పంజాబ్ వర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పీజీ పూర్తి చేశారు. 1957లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. 1962లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డాక్టరేట్ అందుకున్నారు. తర్వాత భారత్కు తిరిగొచ్చి పంజాబ్ యూనివర్సిటీలో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లోనూ ప్రొఫెసర్గా పాఠాలు బోధించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖకు సలహాదారుగా వ్యవహరించారు. 1972 నుంచి 76 వరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. 1982 నుంచి 1985 వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, 1985 నుంచి 87 వరకు ప్రణాళిక సంఘానికి డిప్యూటీ చైర్మన్గా వ్యవహరించారు. దేశం గర్వించదగ్గ ఆర్థికవేత్తగా ఆయన ఎదిగారు. 1991లో దేశం కఠినమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానిగా ఎన్నికైన పివి నరసింహారావు మన్మోహన్ సింగ్కు అనూహ్యంగా తన కేబినెట్లో చోటు కల్పించి ఆర్థిక మంత్రిని చేశారు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గాడిన పెట్టి కీలక బాధ్యతను అప్పగించారు. ఈ సమయంలోనే దేశంలో ఆర్థిక సంస్కరణలకు, సరళతర విధానాలకు మన్మోహన్ సింగ్ శ్రీకారం చుట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపించారు. ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ను గట్టెక్కించడమే కాకుండా ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా దేశాన్ని నిలిపారు. 1991లో మొదటిసారి అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికైన మన్మోహన్ సింగ్ 2019 వరకు కొనసాగారు. 2004లో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధాని పదవికి అనేక మంది పేర్లు వినిపించిన అనూహ్యంగా ఈ అవకాశం మన్మోహన్ సింగ్కు దక్కింది. 10 ఏళ్ల పాటు ప్రధానిగా కొనసాగి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, నరేంద్ర మోదీ తర్వాత ఎక్కువ కాలం దేశానికి ప్రధానిగా పనిచేసిన 4వ వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ప్రధానిగా పనిచేసినప్పుడు ఆయన దేశ చరిత్రలోనే కీలకమైన ఎన్నో నిర్ణయాలను తీసుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని తెలుసుకునే హక్కు సామాన్యులకు ఉండాలనే లక్ష్యంతో సమాచార హక్కు చట్టాన్ని తెచ్చారు. గ్రామీణ ప్రజలకు వ్యవసాయేతర ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో చారిత్రక ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రతి పౌరుడికి ఒక విశిష్ట గుర్తింపు సంఖ్య ఉండాలని ఆధార్ వ్యవస్థను తీసుకొచ్చారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యం కోసం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ చేపట్టారు. 2008లో వామపక్షాలు వ్యతిరేకించిన ప్రభుత్వానికి మద్దతు 2008లో వామపక్షాలు వ్యతిరేకించిన ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న అమెరికాలో పౌర అణ ఒప్పందాన్ని చేసుకున్నారు. దేశానికి అద్భుతమైన సేవలు అందించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ డిసెంబర్ మాసం 26వ తేదీ రాత్రి కన్నుమూశారు.